రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నోస్ తోటి టెక్నోస్ ఎపిసోడ్ 439తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఒప్పో ఒక సరికొత్త పేటెంట్ని అయితే డిజైన్ చేసింది. ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రానుంది. ఇక OnePlus కూడా మనకి మిడ్ రేంజ్ కాకుండా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ని కూడా తీసుకొని రాబోతుంది అంటే ఈరోజు వచ్చిన న్యూస్తో ఎస్ అవుననే మనం చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు రెడ్మీ 9 సిరీస్లో చిన్న తమ్ముడు అదేనండి రెడ్మీ 9A మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో మన ముందుకు రానుంది. వీటితో పాటు అమెజాన్ కూడా ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్ని మన ముందుకు తీసుకొస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇనిషియల్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయడం ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రిజల్ట్స్ని అయితే మనం చూద్దాం. రెడ్మీ 9 ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది? నేను లాంచ్ చేశారు కదా, గుడ్ డీసెంట్ ప్రైజా లేదా ప్రైజ్ చాలా బాగా ఇచ్చారా? లేదు అన్నట్లయితే కనుక ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పి అడిగితే 73% ఆఫ్ ద యూజర్స్ ఓవర్ ప్రైజ్డ్ అని, అలాగే మంచి ప్రైజ్ అని 7%, అలాగే గుడ్ డీసెంట్ ప్రైజ్ అని చెప్పి 20% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారంటే కొంచెం ఎక్కువ పెట్టారు. దాన్ని కనుక 8,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే ఫెంటాస్టిక్. అఫ్కోర్స్ దీనికన్నా మనకి ఇంకొక 1,000 రూపాయలు వేసుకున్నారు అంటే అక్కడ రెడ్మీ 9 ప్రైమ్ ఏదైతే ఉందో మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు మనకి ఆ బెటర్ ప్రాసెసర్ కూడా. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు మీ మొబైల్ ఫోన్స్లో వాడేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉండాలనుకుంటున్నారా లేదా కస్టమ్ యూఐకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ 7 సిరీస్ రేపు సెప్టెంబర్ 3వ తారీఖు మన ముందుకైతే రాబోతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి రేర్ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మీరు వర్టికల్ లైన్లో ఉండేటువంటి కెమెరా సెటప్ని అయితే చూశారు. ఇప్పుడు అలా కాకుండా మనకి వర్టికల్ రెక్టాంగులర్ క్యూబ్లో ఉన్నటువంటి మాడ్యూల్స్ని అయితే మనం చూడొచ్చు. కొంచెం రిఫ్రెష్మెంట్ అనుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా దీనికి సంబంధించినటువంటి యాంటీ2 స్కోర్స్ ఏవైతే వాటిని కూడా రివీల్ చేయడంతో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాసెసర్, అఫ్ కోర్స్ ఈ ప్రాసెసర్ కూడా మన ముందుకు లీక్ అవడం జరిగింది. MediaTek Helioకి సంబంధించినటువంటి G95 ప్రాసెసర్ని మనకి ఇందులో తీసుకొని రాబోతున్నారు. 7 సిరీస్లో 7 ప్రోలో వచ్చేటప్పటికి మనకి Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి Xiaomi నుంచి Xiaomi మన ముందుకి మరొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. వీళ్ళ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ ద్వారా నిన్ననే వీళ్ళు మన ముందుకి రెడ్మీ 9 మొబైల్ ఫోన్ అయితే అనౌన్స్ చేశారు. ఇంకా దీని చిన్న తమ్ముడు రెడ్మీ 9A ఏదైతే గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి 9i మొబైల్ ఫోన్ని మన ఇండియాలో 9A అనేటువంటి పేరుతో రీబ్రాండ్ చేస్తూ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 2 నాడు, మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 4 నాడు జరిగేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ దీనికి లాంచ్ ఈవెంట్ కూడా ఏం కండక్ట్ చేయరు, డైరెక్ట్గా ఆన్లైన్లో పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసా అంటే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 13 మెగాపిక్సెల్ రేర్, అలాగే 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అలాగే MediaTek Helio G25 ప్రాసెసర్తో 2GB ఆఫ్ ర్యామ్, అలాగే 32GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీని వచ్చేటప్పటికే అరౌండ్ 7,500 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారో. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ రేపు సెప్టెంబర్ 1వ తారీఖు చైనాలో వచ్చేటప్పటికి వీళ్ళు రియల్మీ X7 సిరీస్ని అయితే రివీల్ చేయబోతున్నారు. దీంట్లో X7 ప్రోకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్తో పాటు దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా మన ముందుకు రావడం అయితే జరిగింది. దీనిలో మీరు చూసారంటే MediaTek Dimensity 1000+ ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే. ఇక దీంట్లో 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 64 మెగాపిక్సెల్ రేర్ ప్రైమరీ కింద, అలాగే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కింద రావడం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 2299 యువాన్స్, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే సుమారుగా 25,000 రూపాయలకి 6+ 128GB వేరియంట్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో బేస్ వేరియంట్ని తీసుకొని రారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఒకవేళ బేస్ వేరియంట్ తెచ్చినా కానీ వీళ్ళు సుమారుగా 1999 యువాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ మనకి 21-22,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి Xiaomi నుంచి Xiaomi నిన్న అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి 3rd జనరేషన్ అండర్ కెమెరా డిస్ప్లేని అయితే షోకాస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు వీడియోలో అయితే చూడొచ్చు, రెండు కూడా అంటే ఒకటి పంచ్ హోల్ కట్అవుట్ తోటి, మరొకటి వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఎటువంటి పంచ్ హోల్ లేకుండా అండర్ కెమెరా. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కెమెరా క్వాలిటీ కూడా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 2021లో ఫస్ట్ క్వార్టర్లో మాస్ ప్రొడక్షన్లోకి వెళ్తుందంట. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి మొబైల్ కూడా మేబీ MI 11 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం. ఎనీవే ఇది ఒక గ్రేట్ మూవ్. ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ ఇది ఒక వరం అనే చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ చూసినప్పుడు మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ కూడా అతి త్వరలో మన ముందుకి వేరబుల్ మార్కెట్లోకి రాబోతుందన్న విషయం అయితే మనం గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం. అఫ్ కోర్స్ అఫీషియల్గా కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ప్రీవియస్లీ షేర్ అవడం కూడా జరిగింది. సో ఈ రోజు దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్లో ఇది బయటపడడం జరిగింది. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి మనకి W301GB అనేటువంటి మోడల్ నెంబర్తో, అలాగే వన్ ప్లస్ వాచ్ అనేటువంటి పేరుతోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ డిజైన్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఒప్పో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వాచ్ లాగా అనిపిస్తుంది. కాకపోతే స్ట్రాప్ ఏదైతుందో అది కొంచెం డిఫరెంట్ మాడ్యూల్లో డిజైన్ చేశారు. మేబీ దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తెచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. చూద్దాం వీళ్ళు ఏం మ్యాజిక్ చేస్తారో. నెక్స్ట్ ఇప్పుడు మనకి అమెజాన్ నుంచి అమెజాన్ హ్యాలో అని చెప్పి ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పటిదాకా మీరు చూసారంటే స్మార్ట్ వేరబుల్స్ వచ్చేటప్పటికే మన బ్లడ్ మానిటరింగ్నో లేదన్నట్లయితే హార్ట్ రేట్నో లేదన్నట్లయితే కనుక SpO2 లెవెల్స్ను మానిటర్ చేస్తుంటుంది. ఇది క్వైట్ దీనికి విరుద్ధంగా, దీనికి ఎటువంటి డిస్ప్లే ఉండదు. మన హ్యూమన్ బాడీ యొక్క ఎమోషన్స్తో పాటుగా ఇది వచ్చేటప్పటికి మన హ్యూమన్ బాడీ యొక్క ఫిజికల్ ఫిట్గా ఉన్నారా, ఎంత తగ్గారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో టోటల్లీ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అండ్ దీని మీద ఎటువంటి డిస్ప్లే ఉండదు. ఇది డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్కి యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి సో డే టు డే మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్తో పాటు మన యొక్క మెంటల్ కండిషన్ ఏదైతే ఉందో అండ్ అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంత లెవెల్లో మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూపించేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి కూడా మనం ఖచ్చితంగా మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వాళ్ళు ఛార్జ్ చేసిన వచ్చేటప్పటికే పర్ మంత్ $2 ఛార్జ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో డివైస్ కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా $100 ఉండేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో సిలికాన్ స్ట్రాప్తో కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అదనంగా $16, లేదు అన్నట్లయితే ఫ్యాబ్రిక్ ద్వారా చూస్తున్నారు అన్నట్లయితే సుమారుగా $20 పే చేయాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీలో పాటుగా మనం వీక్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్టాటిస్టిక్స్ అలాగే అనాలిసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఈవెన్ ఇది మన వాయిస్ రికార్డింగ్స్ని కూడా వినడం జరుగుతుంది అండ్ ఈ డేటా అంతా కూడా సేఫ్. ఈవెన్ అమెజాన్ సర్వర్లో కూడా స్టోర్ కాదు అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఇప్పటిదాకా స్మార్ట్ వేరబుల్ డివైజెస్ మీద ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో వీళ్ళొక్కళ్ళు కొంచెం యూనిక్ డిఫరెంట్ గ్యాడ్జెట్ని అయితే అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ ఇనాగ్రల్ ఆఫర్ కింద దీన్ని వచ్చేటప్పటికే కేవలం $65కే ఇస్తున్నారు. సో ఫ్యూచర్లో మళ్ళీ దీని ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది కేవలం యూఎస్లో మాత్రమే, ఫ్యూచర్ మన ఇండియాలో కూడా మనం చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక వైర్లెస్ ఛార్జర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళు ఒక వైర్లెస్ ఛార్జర్ని అయితే తీసుకొచ్చారు. సో అదైతే మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి, ఈవెన్ ఐఫోన్స్కి వచ్చేటప్పటికి 7.5 వాట్స్ మాత్రమే. మేబీ ఇది వచ్చేటప్పటికి 30 వాట్స్కి సంబంధించినటువంటి వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని నేను అనుకుంటున్నాను. సో డిజైన్ మాత్రం ప్రీవియస్లీ వీళ్ళు ఎలా అయితే లాంచ్ చేస్తారో సేమ్ అదే విధంగా రావటం మరొక విశేషం. పోతే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి పోకో రేపు సెప్టెంబర్ 8వ తారీఖు మన ముందుకి X3 మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీంట్లో మనకి సోనీ IMX 686లోనే సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ వాడేటువంటి అవకాశం ఉందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లుక్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇది కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు IPS డిస్ప్లేతోనే వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో నా ఉద్దేశం ప్రకారం సుమారుగా దీన్ని 18,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ వీళ్ళన్నా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 732 ప్రాసెసర్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ చూసినప్పుడు మనకి వన్ ప్లస్ అతి త్వరలో మన ముందుకి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం కొద్ది కాలంగా రూమర్స్ అయితే వింటూనే ఉన్నాం. ఈ రోజు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ సెంట్రల్ వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంటర్నల్ కోడింగ్స్ ద్వారా ఇవి మనకు బయటకు రావడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారంటే 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. వేరే వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 13+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు నవ్వుతున్నారా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, రీసెంట్గా ఒప్పో A52 ఏదో మోడల్ని లాంచ్ చేశారు కదా 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి. మేబీ ఆ ఫోన్నే కొంచెం మార్పులతో తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది విత్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఆల్మోస్ట్ స్పెక్స్ అన్నీ కూడా దానికే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. ఈవెన్ దీంట్లో 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి అక్కడ ఇట్లాంటి కన్సిడరేషన్ మోటార్స్ అంటే లీనర్ మోటార్స్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. ఫైనల్గా ఈ
టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ సంస్థ దగ్గర నుంచి అండి రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి ఒక అరుదైన ఘనత దక్కిందని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రైజెస్ డివైజింగ్ లిస్టింగ్లో, అంటే ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళందరికీ గూగుల్ కొన్ని ఫోన్స్ అయితే రికమెండ్ చేస్తుంటాయి. ఇది సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మన యాప్స్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతాయి అని చెప్పి ఆ రికమెండేషన్ లిస్ట్లో రెడ్మీ నోట్ 9 ప్రో రావడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి విషయం. ఎవరెవరైతే రెడ్మీ నోట్ 9 ప్రో యూజర్స్ ఉన్నారో లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఎనీవే MIUI అలాగే రెడ్మీ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.